అందాల తార అంటూ ఆమె అతిలోక సౌందర్యాన్ని చూసిన వాళ్లకు ఆమె నిజ జీవిత కష్టాలు తెలియవు. చిన్నప్పటి నుంచి ఆమె కోరుకున్నది ఏదీ దొరకలేదు. అడుగడుగునా కష్టాలే. బాలనటిగా ఉన్నప్పుడు ఐస్ క్రీం తినాలని తపించిపోయేది. కానీ ఆమె తల్లి రాజేశ్వరి వద్దని చెప్పేదట. అలా తింటే బాగా లావవుతావని, దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని చెప్పడంతో ఐస్ క్రీం తినడం మానేసింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తోటి స్నేహితులతో ఆటపాటలు లేకుండా సినిమాల్లోనే నటించింది. రాత్రి సమయాల్లో నిద్రపోతున్నప్పుడు కూడా ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపేవారు. అంత చిన్న వయసులోనే శ్రీదేవి తన బాల్యాన్ని కుటుంబం కోసం బలిపెట్టి డబ్బు సంపాదించింది. పెరుగుతున్న క్రేజ్తో పాటు కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఆమె సంపాదించే డబ్బు మీదున్న ఆశ ఆమె క్షేమం మీద చూపించేవారు కాదు. అప్పట్లో కమల్, శ్రీదేవి ఓ హిట్ పేరుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న పరిచయమే ప్రేమగా మారిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఒకరోజు కమల్ను పెళ్లి చేసుకుంటానని శ్రీదేవి తల్లి రాజేశ్వరితో చెప్పిందట. దీనిని ఆమె వ్యతిరేకించి సినిమా వాళ్ళు మోసం చేస్తారని సర్ది చెప్పిందట. అంతేకాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కుటుంబాన్ని పోషించేది ఎవరు అని శ్రీదేవితో వారించిందట. మరోసారి పెళ్లి విషయం తెస్తే ఉరి వేసుకుని చేస్తానని కూడా శ్రీదేవి తల్లి బెదిరించిందట. దీంతో కమల్తో పెళ్లికి ఫుల్ స్టాప్ పడిపోయిందట. తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. దక్షిణాదిలో పెద్ద స్టార్ అయిన శ్రీదేవి ఉత్తరాదిలో కూడా తన సత్తా చూపించింది. తండ్రి, తల్లి ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. దీంతో తన సంపాదన విషయాలు అన్నీ తన చెల్లికి అప్పగించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆస్తిలో వాటా కావాలంటూ శ్రీదేవి చెల్లెలు కోర్టుకు ఎక్కింది. ఆ సమయంలోనే శ్రీదేవికి దగ్గరయ్యాడు బోనీ కపూర్. మిస్టర్ ఇండియా సినిమాలో హీరోయిన్గా నటించాలంటూ శ్రీదేవి వద్దకు మొదటిసారి బోనీ కపూర్ వచ్చాడు. తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఆమెపై చెల్లెలుతో ఉన్న ఆస్తి తగాదా విషయాన్ని బోనీ కపూర్తో శ్రీదేవి చెప్పుకుంది. ఆమె కష్టాలన్నీ విన్న ఆయన శ్రీదేవికి ధైర్యం చెప్పాడు. నేనున్నాననే భరోసా శ్రీదేవికి కల్పించాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే బోనీ కపూర్కు పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. అన్ని విషయాలు తెలిసే బోనీ కపూర్కు శ్రీదేవి దగ్గరైంది. దీంతో బాలీవుడ్ ఉలిక్కిపడినట్లయింది. ఎందుకంటే గతంలో ఓ సందర్భంలో బోనీ కపూర్కు శ్రీదేవి రాఖీ కూడా కట్టింది. చివరకు బోనీ కపూర్కు రెండో భార్యగా శ్రీదేవి 7 అడుగులు వేసింది. బోనీ కపూర్ మొదటి భార్య నుంచి తీవ్రమైన అవమానానికి శ్రీదేవి గురైంది. ఆమె నుంచి ఎన్నో అవమానాలను దిగమింగిన శ్రీదేవి తర్వాత బోనీ కపూర్తో సంతోష జీవితాన్ని గడిపింది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన శ్రీదేవి పిల్లల ఎదుగుదల చూడకుండానే ప్రాణాలు వదిలేయడం బాధాకరం. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి చిత్ర పరిశ్రమలో రాణించాలనేది ఆమె కోరిక. కానీ జాహ్నవిని వెండి తెర మీద చూడకుండానే ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు వదిలేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.